తప్పులు చేయటాలు, తప్పు చేసిన తర్వాత నువ్వు చేసిన తప్పురా, నువ్వు దొరికిపోయావురా, నువ్వు అమ్ముడు పోయావురా, సిగ్గుందారా, సిగ్గు తెచ్చుకోరా అని చెప్పి ఎవరైనా వీడియోస్ చేశారనుకో, కౌంటర్ వీడియోస్, అయ్యయ్యో నన్ను అట్లా, నేను అలాంటోని కాదు, నేను అలాంటోని, ఒకప్పుడు నేను గూడు లేదు, నేను అక్కడి నుంచి బతుకుంటూ వచ్చాను అని చెప్పి ఎమోషనల్గా మాట్లాడటం మొదలు పెడతారనమాట. ఎవరైనా అవ్వచ్చు. నువ్వు తప్పు చేసావని చెప్పి నలుగురు వేలెత్తి చూపిస్తే చాలు కంగారు పడిపోతారు, ఎమోషనల్ వీడియోస్ చేస్తారు, ఎమోషనల్ పోస్టులు పెడతారు. దీంట్లో ఈ తేజ్ ఇండియా ఛానల్ 13 లక్షల మంది సబ్స్క్రైబర్ ఉన్న ఏ ఛానల్ ఏదైతే ఉందో దొరసాయి తేజ ఇలాగే చేశాడు. పోక్సో యాక్ట్ పెట్టారు కదా, సో బండి భగీరథ మీద ఆ కేసు గురించి ఇతను ఒక షార్ట్ చేశారు. మరి వాళ్ళకి అమ్ముడుపోయాడా అంటే బరాబర్ అమ్ముడుపోయాడు, తిరిగే లేదు. అకార్డింగ్ టు ద సోర్సెస్ అమ్ముడుపోయాడు. అంటే యూట్యూబ్ డాలర్లు ఇస్తుంటే సరిపోవట్లేదు, అందుకని చెప్పి ఇలా సబ్స్క్రైబర్లని రూపాయలకు అమ్మేసుకున్నాడు ఎవరికి దగ్గర. ఆ వీడియో చేశాడు, ఆ వీడియో మీద బ్యాక్లాష్ వచ్చేసరికి దాని తర్వాత ఒక పోస్ట్ పెట్టాడు, దాంట్లో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు, అసలు ఏదో తన జీవిత చరిత్ర మొత్తం పెట్టాడు. ఆ వీడియోలో నిజంగా నువ్వు ఏదైనా తప్పు మాట్లాడకుండా ఉండుంటే, నువ్వు వీడియో చేసింది కరెక్టే అయినుంటే, వేరే వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తూ, వేరే వాళ్ళు దాన్ని మిస్ఇంటరప్ట్ చేస్తూ, దాన్ని కట్ చేస్తూ, వేరే క్లిప్స్ వైరల్ చేస్తుంటే నువ్వు చేసిన తప్పు కానప్పుడు నువ్వు వీడియో డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు వీడియో డిలీట్ చేసావంటే నువ్వు చేసిన తప్పు కాబట్టే కోర్టు ఈరోజు ఏదైతే డెసిషన్ తీసుకుందో అతనికి బెయిల్ ఇవ్వలేదు కోర్టు. అండ్ ఆ అమ్మాయి అట్ ప్రజెంట్ మైనరే అని చెప్పి కోర్టు నమ్ముతుంది. అతనికి మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వలేదు. అండ్ ఏదైతే అరెస్ట్ ఉందో, సో అరెస్ట్ మీద స్టే ఇవ్వాలని చెప్పి అతను అడిగితే, సో దాన్ని నెక్స్ట్ వీక్ పోస్ట్పోన్ చేశారు. నెక్స్ట్ వీక్ దాని గురించి వింటాము, ఇప్పటికైతే మాత్రం ఆ పర్సన్కి బెయిల్ ఇచ్చే సమస్య లేదు అని చెప్తున్నారు. ఆ పర్సన్ మేబీ లొంగిపోకపోతే మేబీ నెక్స్ట్ వీక్ వరకు కూడా బయటకు కనపడ్డేమో. ఆ నెక్స్ట్ వీక్ ఆ స్టే ఇస్తారా ఎవరు అరెస్ట్ మీద అనేది చూసిన తర్వాత మేబీ అప్పుడు వచ్చి లొంగిపోతాడేమో. ఇలాంటి పోక్సో యాక్ట్ ఒక కేసు కూడా ఒకటి ఉందన్నమాట. సో రీసెంట్గానే జడ్జిమెంట్ వచ్చింది, 35 ఏళ్ళు శిక్ష చేశారు. ఒక కానిస్టేబుల్ బోయినపల్లిలో ఉండే ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి మీద అలాగే చేస్తే అతనికి 35 ఏళ్ళు జైలు శిక్ష ఇచ్చిందనమాట. అతను డీసీపీ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు కానిస్టేబుల్. మేబీ ఆ భయం కూడా బండి భగీరథకు ఉంటుంది ఖచ్చితంగా. వన్స్ ఆ అమ్మాయి మైనర్ అని ప్రూవ్ అయితే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. అండ్ ఎవరైతే ఆ అమ్మాయి సైడ్ లాయర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు గారు చాలా క్లియర్గా ఎవిడెన్స్ అక్కడ సబ్మిట్ చేశారు. ఆ అమ్మాయికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, ఏదైతే స్కూల్లో చదివిన టీసీలోకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అది పెట్టారు. అండ్ ఫెర్నాండెస్ హాస్పిటల్లో నుంచి ఆ అమ్మాయి ఏదైతే బర్త్ సర్టిఫికేట్ ఉంటుందో, సో దాన్ని ధృవీకరించే ఆ డాక్యుమెంట్ కూడా తీసుకొచ్చి సబ్మిట్ చేశారు. అండ్ ఆ అమ్మాయి మెంటల్ ట్రోమాకి ఎలా గురైంది ఏంటి అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత ఆ అబ్బాయి సైడ్ లాయర్, రాజ్యసభ ఎంపీ సో నిరంజన్ రెడ్డి గారు, సో మన అల్లు అర్జున్ గారికి కూడా ఈయనే లాయర్ అనమాట ఆ లాస్ట్ టైము. సో ఈయన అబ్బాయి సైడ్ వాదించాడు, బట్ బెయిల్ ఇవ్వడానికి కుదరదు అని చెప్పి జడ్జి గారు మాధవి గారు అనుకుంటా, సో చాలా క్లియర్గా చెప్పారు. అండ్ ఆవిడ అక్కడ చెబుతూ మాధవి ఒక మాట మాట్లాడారు జడ్జి గారు, నేనేదో ఈ కేసుని మిస్యూజ్ చేస్తాను, నాకున్న పవర్స్ తోటి ఆ అబ్బాయిని నేను తప్పిస్తాను అన్నట్టుగా చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు, ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. మీకు నిజంగా నా మీద అనుమానం ఉంటే నేను పక్కకి వెళ్ళిపోతాను, వేరే జడ్జి దగ్గరికి మీరు వెళ్ళండి అని కూడా ఆవిడ చాలా క్లియర్గా చెప్తే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు మీ మీద నాకు నమ్మకం ఉంది మేడం, ఏం కాదు అని కూడా ఆవిడ చెప్పారనమాట. సో దాని తర్వాత ఎవరైతే ఇలాగా తప్పుడుగా మాట్లాడుతున్నారో, అంటే లైక్ తప్పుడు డాక్యుమెంట్స్ చూపిస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు కూడా పెట్టండి అని చెప్పి సో డీసీపీ గారికి అండ్ మన నాగేశ్వరరావు గారు కూడా రిక్వెస్ట్ చేసుకున్నారు. అలాగే జడ్జి గారు కూడా చెప్పారనమాట. ఇది నిన్న జరిగినది. అర్ధరాత్రి 9 నుంచి అర్ధరాత్రి 12 వరకు జరిగింది ఈ డ్రామా కోర్టులో. చాలా జరిగింది, బట్ అన్ఫార్చునేట్లీ బెయిల్ రాలేదు. ఇది అయిపోతే దొరసాయి తేజ ఒక వీడియో చేశాడు. వీడియో చేసిన తర్వాత అది డిలీట్ చేశారనమాట. డిలీట్ చేస్తే మన దగ్గర ఉండకుండా ఉంటుందా, మన దగ్గర ఉంటుంది కదా, డౌన్లోడ్ చేస్తుంటాం. ఎందుకంటే వన్స్ ఈ కోర్టు తీర్పు అంటే లైక్ ఆ అబ్బాయికి బెయిల్ రాదు, ఆ అమ్మాయి మైనరే అని చెప్పి అట్ ప్రజెంట్ కోర్టు నమ్ముతుంది, ఖచ్చితంగా అట్ ప్రజెంట్ నమ్ముద్ది కోర్టు. దాని తర్వాత ఆ అబ్బాయికి కూడా అవకాశం ఇచ్చుద్ది ప్రూవ్ చేసుకోవడానికి ఇన్నోసెంట్ అని. సో దాని మీద ట్రయల్ నడుచుద్ది. సో ఇది ఇనిషియల్ డాక్యుమెంట్స్ తోటి ఆ అమ్మాయి మైనర్ అని చెప్పి కోర్టు అట్ ప్రజెంట్ నమ్ముతుంది అనమాట. ఇంకా చాలా ఉంటుంది ఫర్దర్గా. దానికి కాసేపు పక్కన పెడితే మనోడు ఏం పెట్టాడు పోస్టు, గత 15 సంవత్సరాలుగా నా ప్రయాణం మొత్తం మీతో, అంటే లైక్ ఒక తప్పు చేయటము, ఇలాంటి మాటలు, ఎమోషనల్ మాటలు అవన్నీ మాట్లాడడం అనమాట. నా ఎదుగుదల, కష్టాలు, విజయాలు, ప్రతి దశలో ప్రేక్షకులే నా బలం. ఈరోజు నేను ఉన్న స్థాయికి రావడానికి మీ ప్రేమ, నమ్మకం, ఆశీర్వాదాలే కారణం. ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడు ఎంతో గౌరవంగా చూశాను. అమ్ముడు పోయావు, మళ్ళీ చెప్తున్నా, అమ్ముడు పోయావు, డబ్బులకి అమ్ముడు పోయావు. ఎన్నిసార్లు అని చెప్తా నేను.
ఇటీవల బండి భగీరథ్ అంశంపై నేను చేసిన ఒక చిన్న వీడియోను కొంతమంది పూర్తిగా వేరే కోణంలో చూపిస్తూ తప్పు ప్రచారం చేస్తున్నారు. చెప్పుతో కొడతారు అంటున్నారు జనాలు. నేను అనట్లా, వాళ్ళు అంటున్నారు చెప్పుతో కొడతావు అని అంటున్నారు. నువ్వేం మాట్లాడో తప్పుగా వేరే కోణంలో చూపిస్తున్నారా, తప్పుగా చూపిస్తున్నారా, నువ్వేం మాట్లాడో వినిపిస్తా నాకు స్టార్టింగే. నువ్వు ఒక ఇష్యూ జరిగింది, నువ్వు ఇన్ఫర్మేటివ్ వీడియో కూడా చేయలేదు అక్కడ. నువ్వు డైరెక్ట్గా జడ్జిమెంట్ పాస్ చేసావు. పాస్ చేయాల్సిన జడ్జెస్, నువ్వు పాస్ చేస్తున్నావు జడ్జిమెంట్స్. ఏం మాట్లాడావు నువ్వు? ఏం కేసు? పోక్సో. మనం ఈ వీడియో చేయడం అవసరమా? పబ్లిక్ కి తెలియంది ఏదీ లేదు. కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఈ మధ్య కాలంలో పోక్సో చట్టం ఎలా మిస్యూజ్ అవుతుంది అని. ఎలా పోక్సో చట్టం ఎలా మిస్యూజ్ అవుతుంది అని చెప్పి నువ్వు స్టార్ట్ చేసావు వీడియోని. ఒక ఎలా చెప్పాలి, ఒక ఎంపీ అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి ఒక అమ్మాయికి ఇలా జరిగింది, ఆ అమ్మాయితో ఇలాగ మిస్యూజ్ చేశాడు, ఆ అబ్బాయి ఆ అమ్మాయితో ఇలా చేశాడు, అందుకని చెప్పి ఆ అబ్బాయి మీద కేసు పెట్టింది. ఇది కదా నువ్వు స్టార్ట్ చేయాల్సింది. నువ్వు స్టార్ట్ చేయడమే పోక్సో కేసు ఎలా మిస్యూజ్ అవుతుందో తెలుసుకోవాలి. జనాలు తెలుసుకోవాలా మిస్యూజ్ అవుతుందని. ఇప్పుడు మిస్యూజ్ అయిందని చెప్పి కోర్టు ఏం చెప్తుంది? ఆ అమ్మాయి మైనర్ అని అట్ ప్రెజెంట్ నమ్ముతుందా లేదా కోర్టు? మరి నువ్వెవడి మధ్యలో మాట్లాడడానికి? నువ్వు ఇలాగ మాట్లాడి, నువ్వు ఇలాగ స్టార్ట్ చేసి బ్రోకర్ మాటలు నువ్వు మాట్లాడి మళ్ళీ తిరిగి ఆడియన్స్ ఏదో జనాలను అంటావేంటి మిస్యూజ్ చేస్తున్నారని. జనాలు మిస్ఇంటర్ప్రిట్ చేయలేదు, నువ్వే జనాలని డైవర్ట్ చేసావు కంప్లీట్గా. అసలు తప్పే లేదు అన్నట్టుగా డైల్యూట్ చేసావు. నీకు తెలియకపోవచ్చు ఆ అబ్బాయి ఇన్నోసెంటా కాదా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. నువ్వెవరు డిసైడ్ చేయడానికి? నువ్వు జస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రమే చెప్పాలి, ఇలా జరిగిందని. నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా ఆ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని? ఆ అమ్మాయి మేజర్ అయితే మాత్రమే కదా ఆ పోక్సో కేసు అనేది మిస్యూజ్ చేసేది. ఆ అమ్మాయి మేజర్ అన్నట్టు నీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా? లేవు కదా. మరి నువ్వు ఎలా చేస్తావు వీడియో? సో జనాలు అది క్వశ్చన్ చేయడంలో తప్పే ఉంది. మరి దీనికి ఎందుకు నువ్వు నంగ నాటకాలు మాట్లాడుతున్నావు? ఆ వీడియోలో నేను స్పష్టంగా చెప్పింది ఒకటే, బండి భగీరథ్ తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం శిక్ష పడాలి తప్పకుండా. ఆ మాటలను పక్కన పెట్టి కొన్ని కట్ చేసిన క్లిప్స్ ఆధారంగా నాపై వేరే కథనం సృష్టించడం బాధాకరం. అదా నువ్వు చెప్పింది? అది కూడా మోడీ గారు వచ్చే ముందే ఇదంతా ఎందుకు బయటకు వచ్చింది? ఒకవేళ అమ్మాయి ఎఫెక్ట్ అయ్యే విధంగా ఏదన్నా జరుగుంటే పనిష్మెంట్ ఇచ్చే తీరాలి. బట్ ఒకవేళ ఇది ఫాల్స్ కేసు అయితే హైదరాబాద్ కి మోడీ గారు వచ్చే ముందే ఇదంతా ఎందుకు జరగాలి? ఫాల్స్ కేసు అయితే ఎలా? ఎందుకు ఫాల్స్ కేసు అయితే అని ఎందుకు? ఒక ప్లాన్ లా అనిపిస్తుంది. ఒకవేళ ప్రీ ప్లాన్ అయ్యి ఉండొచ్చు కదా. ప్రీ ప్లాన్ అయ్యి ఉండొచ్చు. శిక్ష పడాలి ఏదో ఒక మాట చెప్పేసావు, జరుగుంటే శిక్ష పడాలి అని మధ్యలో ఒక మాట చెప్పి నువ్వు ఆ ఒక్క మాట మధ్యలో చెప్పింది, మిగిలిందంతా ఆ అబ్బాయికి పాజిటివ్గానే చెప్పావు. మోడీ గారు వచ్చారు కాబట్టి ఇప్పుడు దాన్ని బయటకు తీసుకొచ్చారని చెప్పావు. ఒక నెరేటివ్ నువ్వే సృష్టిస్తున్నావు. పవర్ఫుల్ టూల్ ని చాలా స్ట్రాటజికల్ గా వాడుతున్నారు. పోక్సో అనే ఒక టూల్ని చాలా స్ట్రాటజిటిక్గా వాడుతున్నారంట. దట్ ఈస్ పాలిటిక్స్. ఇదే వీడియోలో నువ్వేమన్నావు, బండి సంజయ్ గారి పాపం ఆయన కెరీర్ ఏమవుతుంది, ఈ అబ్బాయి కెరీర్ ఏమవుతుంది అని చెప్పి ఈ అబ్బాయి గురించి ఎంతసేపు మాట్లాడుతున్నావు తప్పితే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయి కెరీర్ ఏంటి, ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ అమ్మాయి పడిన ట్రామా గురించి కానీ నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఈ వీడియోలో. నువ్వు మళ్ళీ ఉల్టా వచ్చి నన్ను ఇలాగ బాధిస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నావు. అది అకార్డింగ్ టు ద సోర్సెస్ అంటావు లేస్తే. ఏంటి అకార్డింగ్ టు ద సోర్సెస్? నీకు ఏ సోర్సెస్ వచ్చాయి అని చెప్పి, నీ దగ్గర ఏ సోర్స్ ఉందని చెప్పి నువ్వు అది హనీ ట్రాప్ అన్నావు. ఇప్పుడు ఆ హనీ ట్రాప్ కాదు అనే కదా నువ్వు ఆ వీడియో డిలీట్ చేసింది. లేకుంటే ఆ వీడియో ఉంచేవాడే కదా. నీ దగ్గర నిజంగా ఆధారాలు ఉండుంటే నువ్వు అది ఉంచేవాడే కదా ధైర్యంగా. హనీ ట్రాప్ అని చెప్పింది నువ్వే కదా. పోక్సో యాక్ట్ని మిస్యూజ్ చేస్తుందని చెప్పింది నువ్వే కదా. అసలు కోర్టు ఇంకా డిసైడ్ చేయలేదు. కోర్టు డిసైడ్ చేసిన తర్వాత అప్పుడు చేయి వీడియో. నువ్వు ఇలా జరిగిందని కోర్టులో కేసు ఉంది, అసలు ఇంకా అది వాయిదాకి రాలేదు, ఇంకా అతను అరెస్టే అవ్వలేదు, అతను వర్షనే వెళ్ళలేదు. నువ్వు డైరెక్ట్గా అప్పుడే నువ్వు మాట్లాడేస్తున్నావు. అదే అకార్డింగ్ టు ద సోర్సెస్ అంటావు. మళ్ళీ ఎవరైనా జనాలు ఏదైనా ఒక మాట మాట్లాడితే మళ్ళీ చాలా అయ్యా బాబోయ్ ఇంకా ఎమోషనల్గా మాట్లాడతావు. బ్రోకర్ మాటలు మాట్లాడకూడదు. మళ్ళీ చెప్తున్నా, అమ్ముడు పోయిన వాళ్ళవి అమ్ముడు పోయినట్టే ఉండాలి. మళ్ళీ ఎందుకు ఇలాంటి ఉల్టా మాటలు మాట్లాడటం? నేను ఎప్పుడు తప్పును సమర్థించను కూడా. ఇప్పుడు నువ్వు చేసిందే అది వీడియోలో, నువ్వు చేసిందే అది తప్పును సమర్థించావు నువ్వు లిటరల్లీ. ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి? ఒకవేళ ఎప్పుడు చూసినా కానీ ఇఫ్ నాట్ మాట్లాడతావు ఏంటి? ఇఫ్ అయితే అవ్వకపోతే అన్నట్టే మాట్లాడుతున్నావు. అయితే ఏంటి పరిస్థితి? ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయినట్టే కదా. అది కూడా మాట్లాడాలి కదా. ఆ రెండింటిని నువ్వు బ్యాలెన్స్ చేయాలి కదా. నువ్వు ఒకటే వైపే వెళ్ళిపోయావు. నువ్వు తప్పును సమర్థించావు, దాని అర్థం.
నువ్వు ఆ అమ్మాయిని బ్లేమ్ చేసావు, విక్టిమ్ని బ్లేమ్ చేస్తున్నావు నువ్వు. అది హనీ ట్రాప్ అని మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి నువ్వు ఆ అమ్మాయిని బ్లేమ్ చేస్తున్నావు. అంత క్లియర్గా నువ్వు బ్లేమ్ చేసి మళ్ళీ నువ్వు ఎప్పుడు తప్పుని సమర్థించినంటావేంటి? పోనీ అక్కడ తప్పు జరగలేదో నీకు తెలియదు, సో నువ్వు సమర్థించట్లేదు. మరి ఆ అమ్మాయి పెట్టిన కేసు తప్పుడు కేసు అని చెప్పి నువ్వు ఎలా మాట్లాడతావు? మిస్యూజ్ చేశారని చెప్పి నువ్వు ఎలా మాట్లాడతావు? హనీ ట్రాప్ అని ఎలా మాట్లాడతావు? సో మీలాంటి వాళ్ళకి ఏంటంటే సో సబ్స్క్రైబర్లు వచ్చేస్తారు. సో సబ్స్క్రైబర్లు వచ్చి రాగానే ఇంకా ఈ సబ్స్క్రైబర్లను చూపించి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని సో మీకు తోచింది, మీకు నచ్చింది కొంచెం ఎఫెక్టివ్గా కొంచెం వెనక బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్లు పెట్టి మీరు మాట్లాడేస్తూ ఉంటారు. సో జనాలు పాపం నమ్మేస్తూ ఉంటారు. సో ఈసారి జనాలు నమ్మలేదు ఈ విషయంలో. ఎందుకు అంటే క్లారిటీ లేదు జనాలకి కరెక్ట్గా. అండ్ తప్పు చేశాడా లేదా అనేది తెలియదు. అండ్ ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్లు క్లియర్గా చెప్తున్నా ఆ అమ్మాయి మేజర్ కాదు మైనర్ అని. సో అంత క్లియర్గా కొన్ని ఎవిడెన్స్ కనిపిస్తున్నప్పుడు, అమ్మాయి బర్త్ సర్టిఫికేట్లో ఎవిడెన్స్ కనిపిస్తున్నప్పుడు, అమ్మాయి స్కూల్ సర్టిఫికేట్లో ఎవిడెన్స్ కనిపిస్తున్నప్పుడు, సో మరి నువ్వు అంత ఓపెన్గా వచ్చి అది హనీ ట్రాప్ అని ఎలా మాట్లాడతావు? హనీ ట్రాప్ ఎందుకు చేస్తారు? 18 ఏళ్ళు దాటిన తర్వాత ఏదైనా హనీ ట్రాప్ ఉంటుంది. 18 ఏళ్ళు లోపల ఉన్న వాళ్ళు హనీ ట్రాప్లు చేస్తారా? 15 సంవత్సరాల కష్టం మీద నిలిచిన నమ్మకం, ఇంతకాలం సంపాదించిన గౌరవాన్ని ఒకే విషయంపై నేను స్వయంగా పనంగా పెట్టే వ్యక్తి కాదు. పెట్టావన్న సంగతి నీకే తెలియదు. ఎందుకంటే డబ్బులు ఇచ్చారు కదా, ఎక్కువ డబ్బులు వస్తాయి, తీసుకున్నావు, హ్యాపీగా వాడుకున్నావు. సడన్గా ఇలా బ్యాక్ ఫైర్ అవుతుంది. సో జనాలు ఇంతమంది ఆ అమ్మాయికి సపోర్ట్గా మాట్లాడతారు, లేకుంటే ఈ ఇష్యూని ఇంకొంచెం ట్రాన్స్పరెంట్గా జరగాలి అని చెప్పి అడుగుతారు అని చెప్పి నీకు తెలియదు కదా. సో కాబట్టి నువ్వు ఈ ఇష్యూ అంత హైలైట్ అవ్వదేమో అని అనుకొని నువ్వు స్టార్టింగ్ వీడియోని ఆ అమ్మాయిది హనీ ట్రాప్, ఆ అమ్మాయి మిస్యూజ్ చేస్తుంది యాక్ట్ని అని చెప్పి నువ్వు మాట్లాడేసావు స్టార్టింగే. మేబీ నిన్ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వేరే వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తారేమో అని నువ్వు భ్రమపడి ఉంటావు. నీ భ్రమలు తొలగిపోయాయి కాబట్టి నువ్వు ఆ వీడియోని డిలీట్ చేసావు. అండ్ కోర్టు కూడా నమ్మలేదు కదా. సో కోర్టులో ఏదైతే జరుగుతుందో దాని మీద మాత్రమే వీడియోస్ చేయాలి మనం ఎవరైనా. అట్ ప్రెసెంట్ కోర్టు నమ్మింది ఆ అమ్మాయి మైనర్ అని, అందుకని ఆ అబ్బాయికి బెయిల్ ఇవ్వలేదు. ఇంతవరకు మాత్రమే మనం మాట్లాడతాం. ఆ అబ్బాయి తప్పు చేశాడా లేదా అనేది కోర్టు విల్ డిసైడ్, నువ్వు కాదు. ఆ అమ్మాయి తప్పుడు కేసు పెట్టిందా లేదా అనేది కోర్టు విల్ డిసైడ్, నువ్వు కాదు. నువ్వు మధ్యలో మాట్లాడకూడదు, మాట్లాడి మళ్ళీ ఇలాంటి పోస్టులు అయితే పెట్టకూడదు. ఓకేనా? అకార్డింగ్ టు ద సోర్సెస్ జనాలు ఇంకొకసారి ఇలాంటి వీడియో చేస్తే చెప్పుతో కొడతా ఉంటున్నారు. అండ్ నేను మాట్లాడుతున్నది కాదు ఇది. సో నీ వీడియో కిందే కామెంట్స్ చూసుకుంటే నీకే తెలుస్తుంది ఎలాంటి కామెంట్స్ పెట్టారు. అన్న అయినా నువ్వు మైనర్ గర్ల్కి సపోర్ట్ చేయాలి, ఎందుకంటే తను ఒక అమ్మాయి కదా. అయినా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని వీడియో చేయాల్సింది, ఆల్రెడీ ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు మనకెందుకు తమ్ముడు పాలిటిక్స్? అకార్డింగ్ టు ద సోర్సెస్ సెన్సిటివ్ మ్యాటర్స్లో వేలు పెట్టడం మంచిది కాదు. అకార్డింగ్ టు ద సోర్సెస్ నువ్వు ఇప్పుడు చెప్పిందంతా సొల్లు. అకార్డింగ్ టు ద సోర్సెస్ కవర్ డ్రైవ్ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా తిడుతున్నారు. డబ్బు అందిందారా నీకు? అందుకే నువ్వు సపోర్ట్ వాళ్ళకి. యువర్ సోల్డ్ అవుట్. యాక్సెప్ట్ మిస్టేక్, అపాలజీస్ అండ్ మూవ్ ఫార్వర్డ్. డోంట్ ట్రై టు కవర్ ఇట్ అండ్ డూ మోర్ డ్యామేజ్ యువర్ సెల్ఫ్. ఇంకా డ్యామేజ్ అవుతుంది అంటున్నారు. కట్ చేసిన క్లిప్స్ ఏంట్రా అని చెప్పి తిడుతున్నారు. నువ్వేగా పోస్ట్ చేసావు నీ అకౌంట్లో రీలు, మళ్ళీ సొల్లెందుకు చెప్తున్నావు? నీ మీద వెయ్యాలరా కేసు. ముందు ఫాల్తూ మాటలు చెప్పుకుంటూ ఇప్పుడు పతితలా వచ్చి కథలు చెప్తున్నావు. ఇవి బ్రో నీ గురించి. ఇది చాలదా నువ్వు చెప్పింది అంతా సొల్లని? ఇది చాలదా నువ్వు ఎవరి వర్షన్ చెప్పావో? ఇది చాలదా నువ్వు ఎవరి వైపు ఉన్నావో? ఇది చాలదా నువ్వు డబ్బులు తీసుకున్న వీడియో చేసావని? మళ్ళీ నిన్ను నమ్మేది ఏంటి ఇంకా జనాలు? అసలు నిన్ను మామూలుగా ఎవరైనా నమ్ముతున్నారా? లాస్ట్ టైము నీ గురించి ఒక కాంట్రవర్సీ జరిగినప్పుడే నీ మీద నమ్మకం లేదు, బట్ దాని తర్వాత నీ మీద కొంచెం నమ్మకం వచ్చింది. నువ్వు కొంచెం బెటర్గా మాట్లాడుతుంటావు. కొన్ని వీడియోస్, నీ షార్ట్ ఫిలిమ్స్ కొన్ని మంచిగా ఉంటాయి కాబట్టి జనాలు నేను నమ్మారు. రీసెంట్గా ఐబొమ్మ రవి మీద ఒక వీడియో చేసావు కదా, ఒక వెబ్ సిరీస్ లాంటివి చేసావు కదా. సో జనాలు దానికి కూడా నేను నమ్మారు. అబ్బా ఒక సామాన్యుడు, సో సామాన్యుల కోసం ఓటీటీలో డబ్బులు కట్టలేక చాలామంది ఆ సైట్ చూస్తుంటే అతన్ని అరెస్ట్ చేశారు. సో అని చెప్పి సామాన్యులు అతని వైపు ఉన్నప్పుడు, సో సామాన్యుల వైపు ఉండే వ్యక్తి గురించి నువ్వు వీడియో చేసావు కాబట్టి నీ గురించి ఇంకా రెస్పెక్ట్ పెరిగింది ఆ టైంలో జనాలకి. ఆ రెస్పెక్ట్ని నువ్వు స్పాయిల్ చేసుకున్నావు. నీకు నువ్వే దాన్ని చెడగొట్టుకున్నావు ఈ వీడియో చేసి. నీకు తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే మాట్లాడకూడదు. ఎవ్వరం మాట్లాడకూడదు. కోర్టు పరిధిలో ఉన్న అంశం అది. జస్ట్ అక్కడ ఏం జరిగిందో అది మాత్రమే చెప్పగలగాలి. ఓకేనా? అంతే తప్పితే మనకు నచ్చట్టు మనం మాట్లాడకూడదు. మాట్లాడితే ఇలాగే ఉంటుందన్నమాట. అర్థం చేసుకోండి. సో నేను అదే చెప్తున్నాను. ఇలాంటిది అంటే లైక్ సబ్స్క్రైబర్లు పెరిగే కొద్దీ డబ్బు ఆశ పుట్టుద్ది అనమాట. సో ఆశ పుట్టినప్పుడు ఈజీ మనీకి అలవాటు పడతారనమాట జనాలు. సో ఈ పర్సన్ కూడా అలాగే యు ఆర్ సోల్డ్ అవుట్. నేను అనట్లేదు, నీ ఆడియన్సే అంటున్నారు. చెక్ చేసుకో ఒకసారి ఇంకో ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు.
ఆ అమ్మాయి వైపు నిలబడాల్సిన అవసరం కూడా లేదు నువ్వు. ఆ అబ్బాయి వైపు నిలబడాల్సిన అవసరం కూడా లేదు నువ్వు. అసలు ఈ విషయం గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నువ్వు. ఓకేనా? మాట్లాడాలనుకుంటే ఏదైతే నీకు తెలిసిందో ఇన్ఫర్మేషన్ అది మాత్రమే చెప్పు. అకార్డింగ్ టు ద సోర్సెస్ వద్దు. అకార్డింగ్ టు ద సోర్సెస్ అంటే జనాలు మూతి మీద కొడతారు. ఓకేనా? అదే సంగతి. సో మీ ఒపీనియన్ మీరు బలంగా కామెంట్ చేయండి. దయచేసి ఈ పర్సన్ నిజంగా నా దృష్టిలో అయితే మాత్రం వరస్ట్ పర్సన్ ఇతనైతే. ఇంకా మంచి మంచి మాటలు వస్తున్నాయి కానీ అవసరం లేదేమో అనిపిస్తూ ఉంటుంది. హుందాతనం ఉండాలి కదా. జై హింద్.